హాయ్ అండి. వీటిని మా సైడ్ అయితే గోరుచిక్కుడుకాయలు అంటారు. ఇప్పుడు నేను గోరుచిక్కుడుకాయ పచ్చి కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తారండి. ఫస్ట్ అయితే వీటిని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పునైతే వేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట. నార్మల్ చిక్కుడుకాయలా కాదండి, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. సో అలా అని వీటిని అయితే ఉడకబెట్టుకుంటున్నాను నేను. వీలైతే మీరు కుక్కర్లో పెట్టుకున్నా ఓకే, నేనైతే ఇక్కడ నార్మల్గా ఉడకబెట్టుకుంటున్నాను. ఈలోగే తాలింపు పెట్టుకుందాం. ఇవైతే సైడ్న ఉడుకుతూ ఉంటాయి. కడాయి తీసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి వేసుకున్నాను. ఇలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రై ఐటెంకి. అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు ఉంటే పుదీనా వేసుకోండి, లేదంటే పూర్తిగా ఆప్షనల్ అనమాట. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకోండి. ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే చాలు. కలర్ మారితే చాలు అనమాట ఆనియన్. ఇప్పుడైతే కలర్ అయితే మారింది చూసారా ఆనియన్. ఈ టైంలోనే మనం కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న సైజు కొబ్బరికాయని తీసుకొని ముక్కలుగా చేసుకొని వెనకైతే బ్రౌన్ లేయర్ ఉంటుంది కదా, అది తీసేసుకొని మిక్సీ చేసుకున్నాను ముక్కల్ని కడుక్కొని అనమాట. సో వైట్గా వస్తుంది, లేదంటే బ్రౌన్గా మధ్య మధ్యలో వచ్చేస్తుంది అనమాట. సో ఈ కొబ్బరి కూరని అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కొంచెం ఫ్లేమ్ హైలో ఉన్నా సరే మాడిపోతుంది, అడవంటేస్తుంది అనమాట. సో ఇక్కడైతే కొబ్బరి కూర అయితే ఫ్రై అయిపోయింది చూసారా. 10 minutes టైం తీసుకుంటుంది, ఎందుకంటే సిమ్లో కుక్ చేసాం కాబట్టి. తర్వాత చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి కదా, ఈ చిక్కుడుకాయలని కొబ్బరి కూర పైన వేసి కొబ్బరి కూర చిక్కుడుకాయ మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక అందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కూర ఎంత వండుకుంటారో దానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే ధనియాల పొడి వేసుకొని కూరకి తగ్గట్టు ఉప్పునైతే వేసుకున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు అయితే నాకు సరిపోయింది, కూర కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఏది కూడా ఎక్కువ తక్కువ అవ్వలేదు. బాగా మిక్స్ చేసుకున్నాక చూసారు ఎంత బాగా మిక్స్ అయిందో. అసలు ఇది కొబ్బరి కూరలో అనిపించట్లేదు కదా ఇప్పుడు. తర్వాత మూత పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టి 3 minutesకి 4 minutesకి తీసి కలుపుతూ ఉంటే కూర అయితే మగ్గిపోయింది అనమాట. చిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయింది చూసారా. చూపిస్తున్నాను, అడుగునైతే కొంచెం కూడా అడుగు అంటలేదు. సో లాస్ట్లో అయితే ఒక 1/2 టీ స్పూన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా